హాయ్ హలో అందరికీ. ఇప్పుడు నేను మీకు పబ్బిళ్ళలు ఎలా చేస్తానో చూపిస్తున్నానండి. నేను పబ్బిళ్ళలు పప్పులు నానబోసి అదొక మోడల్ చేస్తాను. మా అమ్మాయికి అయితే ఇలా ఇష్టము, అందుకని నేను ఇప్పుడు ఒక రకం చూపిస్తున్నాను. నేను చేసే రకాల్లో ఒక రకం చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: బియ్యపిండి ఈ గ్లాస్తో 3 గ్లాసులు తీసుకుంటున్నాను. మూడు గ్లాసులు బియ్యపిండి తీసుకున్నానండి. ఇంకా కావాల్సినవి పచ్చిమిరపకాయలు ఒక 5 కాయలు తీసుకున్నాను, ఒక 6 కాయలు తీసుకున్నాను. అల్లమేమో ఈ ముక్క చిన్న ముక్కలు చేసుకున్నాను, ఇంత ముక్క. కరివేపాకు సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం అల్లము పచ్చిమిర్చి ఆ పిండికి తగ్గంత ఉప్పు మిక్సీ వేసేస్తాను, వేసి చూపిస్తాను. ఇదిగోండి, మిక్సీ జార్లో అల్లం పచ్చిమిర్చి వేసాను కదా, తగినంత పిండికి తగినంత ఉప్పు వేసేస్తున్నాను. ఇది బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇదిగోండి, బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా బియ్యపిండిలో వేసేస్తున్నాను. వేసి బాగా కలిపేస్తున్నాను. ఇదిగోండి, పచ్చిమిర్చి పేస్ట్ అంతా బాగా కలిసిపోయింది పిండిలో. ఇప్పుడు ఒక 2 పెద్ద స్పూన్లతో సరిపోయేంత నువ్వులు వేస్తున్నాను. మనం ఇందాక తరిగి పెట్టుకున్నాం కదా కరివేపాకు, ఇది కూడా వేసి మొత్తం కలిపేసుకొని చూపిస్తాను. ఇదిగోండి, కరివేపాకు కూడా, నువ్వులు కరివేపాకు మొత్తం కలిపేసాం కదా. ఇప్పుడు బాగా కాగిన నూనె ఒక 2 గరిటెలు ఇలా పిండిలో వేసేసుకుందాము. ఇది గుల్లదనం వస్తాయండి ఇలా బాగా కాగబెట్టి నూనె వేస్తే. ఇలా ఒక 3 గరిటెలు వేసాను నేను చిన్న గరిటెతో. ఇప్పుడు ఈ నూనె మొత్తం ఉండలు లేకుండా మొత్తం పిండిలో బాగా కలిపేసుకుందాము. ఆయిల్ బాగా పిండిలో బాగా కలిపేసుకున్నాండి. ఇప్పుడు మనం తగినంత వాటర్ పోసుకొని ముద్దలాగా చేసేసుకుందాం. నేను ఇందాక జీలకర్ర చూపించడం మర్చిపోయానండి. ఒక 2 స్పూన్లు, 1.5 స్పూన్ అంత జీలకర్ర కూడా వేసి పిండి కలిపేసుకుందాం ముద్దలాగా. ఇదిగోండి, ఇలా మొత్తం ముద్దలాగా కలిపేసుకున్నాను కదా. ఇప్పుడు ఈలోపు మనం బాండీలో నూనె పోసుకొని కాగబెడదాము. ఈలోపు ఈ ముద్దలు చేసుకోవాలి. ఇదిగోండి, నేను ఇక్కడ కొన్ని ముద్దలు అయితే చేసుకున్నాను. ఈలోపు మనం ఈ పూరీ మిషన్ ఉంటుంది కదా, పూరీ ప్రెస్ ఉంది, దానికి ఇలా మనకి సరుకులుకి వస్తాయి కదా కవర్లు, ఆ కవరు కడిగేసి బాగా ఇలా ఇటు ఒక కవర్ తగిలిచ్చేసుకున్నాను నేను. ఇటు కూడా ఒక కవర్ తీసుకొని ఇలా పెట్టి కిందకి ఇలా పెట్టేసుకున్నాను. చూసారా, ఒక కవర్ ఇది. ఇలా పెట్టేసి దీనికి నూనె రాసి పెట్టుకుందాము. ఇటు నూనె రాసుకుంటే మనకి పబ్బిళ్ళలు బాగా నీట్గా వస్తాయి. ఇదిగోండి, రెండిటికి నూనె రాసేసాను. ఇప్పుడు మనం ఇలా ఒక ముద్ద పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకున్నామంటే, ఇది కొంచెం వాటర్ ఎక్కువ ఇరిగిందండి. ఇందాక వాటర్ రాసాం కదా, అది ఎక్కువయ్యి ఇరిగిపోయిందండి. ఇప్పుడు నేను మీకు ఒత్తి చూపిస్తాను. ఇదిగోండి, ఇలా పల్చగా వచ్చేస్తాయి. ఇలా మనం అన్నీ ఒత్తుకొని కాగిన నూనెలో వేసేద్దాము. ఇదిగో చూసారా, ఇలా పల్చగా వస్తాయి.
ఇలా మనం నూనెలో వేసేసుకోవడమే అండి. అన్నీ చేసుకొని ఇలా అన్నీ వేయించేసుకుందామండి. చాలా పల్చగా వస్తాయి మిషన్లో ఇలా చేసుకుంటే. వేయించాక చూపిస్తానండి. ఇదిగోండి నూరు గారిపోతే ఇంకా మనకు వేగినట్టే. తీసేసుకుందాం ఇవి. ఇదిగోండి ఇంకో వాయి వేసేస్తున్నాను నేను. చాలా పల్చగా వస్తాయండి ఇలా పూరి ప్రెస్సింగ్తో కనుక మనం నొక్కుకుంటే. ఇదిగో చూడండి ఎంత పల్చగా ఉన్నాయో. చేత్తో అయితే మనకు అంత పల్చగా రావు కదా. ఇదిగోండి రెండో వాయి కూడా వేసేసుకున్నాను. ఒకవైపు వేగాక మనం ఇలా వెనక్కి తిప్పుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి పబ్బిళ్ళలు. అంతేనండి, పిండి అంతా మనం ఇంకా అలా నొక్కుకొని చేసేసుకోవడమే. ఇదిగో చూసారా, ముందు వాయి తీసాను కదా, ఇలా బాగా పొంగి కరకరలాడుతా చాలా టేస్టీగా ఉంటాయి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాగున్నాయా పబ్బిళ్ళలు? మీకు నచ్చితే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.